ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గొప్ప చెప్తున్నాడు, బాగానే ఉంది. రైతులకు ఇచ్చినటువంటి పరిహారం గురించి ఏమి ఇస్తామనేటువంటి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఏమి ఇస్తాననేటువంటి దాని మీద ఎందుకు ప్రకటన చేయడం లేదు? మీరు ఈరోజు మాట్లాడండి. పత్తి పంట నష్టపోయింది, రైతులు బాధపడుతున్నారు. పత్తి పంటకు జరిగినటువంటి నష్టాల గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు? వేరుశనగ రైతులు నష్టపోయారు, బాధపడుతున్నారు. వేరుశనగ పంట నష్టాల గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు? ఏ పంటల గురించైనా నష్టపోయినటువంటి పంటల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా అంతా బాగుంది, మేము కష్టపడ్డాము, మేము పనిచేసామని కాదు కదా, ఏదో ముక్తాయింపించి వెళ్ళడం కాదు కదా. ఏ పంట ఏ రైతులు నష్టపోయారో, ఏ వర్గానికి నష్టం వాటిల్లింది, దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో. ఈ రోజు తుఫాను వెలిసి 4 రోజులు అవుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోకుండా, దాని గురించి మాట్లాడుకోకుండా మేమేదో రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు విమర్శించేటువంటి విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు నిన్న మాట్లాడారు, అసలు మీరు చేసేటువంటిది ప్రభుత్వమేనా? దీన్ని గవర్నెన్స్ అంటారా? నిన్న మాట్లాడాడు ఎవరు? అచ్చెన్నాయుడు మాట్లాడాడు. అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి వాటికి కూడా కొన్నిటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం. ఏమన్నాడు? ఒక ట్వీట్ పెట్టాడు, నిన్న మీడియాతో కూడా మాట్లాడాడు. మిర్చి 11,771 రూపాయల కన్నా కొనుగోలు చేస్తామని ప్రకటించారు. మీరు చెప్పిందే, మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే 11,771 రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి ఎందుకు మీరు కొనలేదయ్యా రైతుల దగ్గర అని అడిగితే మీరు చెప్పినటువంటి సమాధానం ఏంది? ఏందయ్యా 11,780 కొంటమంటారా? బయట 14,000 15,000. అసలు నీకు నోరు ఎట్టొచ్చింది? 14,000 15,000 రూపాయలు అమ్మాయా? మిర్చి అమ్మిందా 14,000 15,000 రూపాయలు? నువ్వు 11,780 రూపాయలు కొంటానని ఎప్పుడు చెప్పావు? పాప రైతులు 7,000 నుంచి 8,000, మహా అంటే 9,000కు మించి అమ్మకపోతే రైతులు వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటే 11,780 రూపాయలు కొంటానని చెప్పి ఈరోజు టాప్ క్వాలిటీ ఉండేటువంటిది కూడా 14,000 15,000 కూడా అమ్ముడు బాలేదు. మామూలు వెరైటీ 8,000 కూడా రాకపోతే దాని గురించి మీరు మాట్లాడకుండా రైతులకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఏదో మేము మాట్లాడుతున్నాము అని చెప్పి అనే దానికి మేము 11,780 కొన్నాం, కానీ మార్కెట్లో 15,000 రూపాయలు వచ్చేసింది కాబట్టి దాని గురించి మేము పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది. ఈ మాట మీరు మా దగ్గర మాట్లాడడం కాదు, రైతుల దగ్గర పోయి మాట్లాడండి. మేమేమో 11,780 కొంటానన్నా, మీరు 15,000కు అమ్ముకున్నారు కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట చెప్తే రైతులు మిమ్మల్ని దేనితో కొడతారో అర్థమవుతుంది. మీరు ఇదే మాట 11,781 రూపాయలకు మేము కొనాలనుకున్నాము, కానీ 15,000 రూపాయలు మిర్చి అమ్మింది కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట ధైర్యం ఉంటే ఈ అచ్చెన్నాయుడు పోతాడా, చంద్రబాబు నాయుడు పోతాడా, ఇంకొకటి పోతాడా పోయి రైతుల దగ్గర చెప్తే రైతులు మిమ్మల్ని దేంతో కొడతారనేటువంటి దాని మీద మీకే అర్థమైపోతుంది అసలు మీరు చేసినటువంటి పొరపాటు ఏంది, తప్పు ఏంది అనేటువంటిది. కాబట్టి టాప్ క్వాలిటీ 12,000 13,000 అమ్మకపోతే నువ్వు సాధారణ వెరైటీ 8,000 నుంచి 9,000 రూపాయలు, 7,000 8,000 మహా అంటే 9,000 రూపాయలు అమ్మితే మీరు సిగ్గు ఎగ్గు లేకుండా రైతుల దగ్గర కొనకుండా 11,780 రూపాయలు ప్రకటించాము, అంతకన్నా ఎక్కువ పోయిందని ఒక మాటతో గాలి మాటలు మాట్లాడి గాలి కబుర్లు చెప్పి ఈరోజు మీరు దానికి సంబంధించి తప్పించుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు తప్ప రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎక్కడున్నావు నువ్వు? గుంటూరు మిర్చి ఆడికి 20 కిలోమీటర్ల దూరం ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి. ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతుల సమస్యలను అడిగాడు, తెలుసుకున్నాడు, రైతులకు అండగా నిలిచాడు, రైతుల పట్ల పోరాటం చేశాడు. కానీ కనీసం అక్కడికి వెళితే మీ ముఖం చూపించలేక మిమ్మల్ని అక్కడ రైతులు తరిమి 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 శ్రీకాకుళం జిల్లా దాకా కొట్టారని చెప్పి భయపడి కనీసం నువ్వు పక్కన ఉన్నటువంటి మిర్చి ఆడికి వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి భయపడ్డావు, వెళ్ళలేకపోయావు, వెళ్ళడానికి నీకు మనసు రాలేదు. ఆ సమస్యలు తెలుసుకుని నువ్వు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చెప్పి మిర్చి రైతుల సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి వాటిని పరిష్కరించాలనేటువంటి విధానం కానీ ఆలోచన కానీ మీకు స్ఫురణ కూడా రాలేదు. అటువంటిది ఈరోజు మీరు మరలా మాట్లాడుతున్నారు, ఈ క్రాప్ల గురించి మాట్లాడుతున్నారు, ఆర్బీకేల గురించి మాట్లాడుతున్నారు, సచివాలయాల గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ రాజకీయ షోలు అని చెప్పి మాట్లాడారు. ఈ క్రాప్ కానీ ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ. మీరు ఈరోజు నేను అడుగుతున్నా, ఆర్బీకే లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే ఈరోజు కనీసం మీకు గ్రామాలలో ఎవరన్నా పాపం వ్యవసాయాన్ని గురించి కానీ రైతుల గురించి కానీ సూచన కానీ సలహా కానీ లేదా ఏదైనా సమస్య గురించి పరిష్కారం కానీ ఏదైనా వివరణ కానీ ఏదైనా ఇచ్చేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళ? సచివాలయాలు అనేటువంటివి లేకపోతే, సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి తుఫాన్ నేపథ్యంలో మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉండేది వ్యవస్థ అంతా. ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి, సచివాలయాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళందరూ కలిసి పనిచేశారు కాబట్టి కనీసం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో నష్టం జరిగింది, పంట నష్టాలు ఎవరిని ఆపలేకపోయారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళందరినీ గుర్తించు. నువ్వే ఏ నోటితో మాట్లాడావు? ఇవన్నీ షోలు అని చెప్పి మాట్లాడావు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? సచివాలయాలన్నింటినీ కూడా స్వర్ణాంధ కేంద్రాలుగా మారుస్తానని చెప్పి మాట్లాడాడు. అంటే ఎక్కడికి పోతే అంటే ఈ రోజు ఈ మాట ఈ అవసరం, సచివాలయ ఉద్యోగులు సచివాలయాలు అవసరం అనుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు.
పని తీరిపోతే మరొక రోజు అవన్నీ షోలు తప్ప ఏం ఉపయోగం లేవు అని చెప్పి మీరే మాట్లాడతారు. కాబట్టి ఈరోజు మీరు అడిగారు రైతులకు సంబంధించి ఏం పరిహారం ఇచ్చామంటున్నారు. మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ప్రభుత్వం నీ చేతిలో ఉంది, రికార్డు నీ దగ్గర ఉంది. ఉచిత పంటల బీమా అమలు చేసామో లేదో, ఉచిత పంటల బీమాకు సంబంధించి అచ్చినాయుడు ఉచిత పంటల బీమాకు సంబంధించి 7,802 కోట్ల రూపాయలు ఇచ్చా. చూసుకో, నీ దగ్గరే ఉంది ప్రభుత్వం, రికార్డ్ నీ దగ్గర ఉంది, లెక్క పక్క సరి చేసుకో. పాపం నువ్వు ఎంతసేపటికి ఏదో చెప్పినట్టుగా రైతులను అడ్డపెట్టుకుని ఆగ్రోసోన్ ఎక్కడో పనిచేసేటువంటి ఉద్యోగుల దళారులుగా మార్చి వాళ్ళతో దోచుకోవాలనేటువంటి ఆలోచన కాదు. దళారులుగా మీడియేటర్లుగా పాపం ఉద్యోగస్తులను మార్చి రైతులను అడ్డం పెట్టుకుని నాశరకమైనటువంటి సామాన్లు అమ్మి ఏ విధంగా డబ్బులు దోచుకోవడం ఆలోచన చేయడం కాదు. నీలాంటి వ్యక్తిని ఉచ్చరించడానికి కూడా, పేరు ఉచ్చరించడానికి కూడా రైతులు మండిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి మాట్లాడు. ఈరోజు మేమున్నప్పుడు గర్వంగా చెప్పాం, ఉచిత పంటల బీమా ఇచ్చాం, ఈ క్రాప్ బుకింగ్ చేశాం, 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ మేము ఛాలెంజ్ విసురుతున్నాం. మేము ఉన్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా ఉండింది. సీఎం యాప్ పెట్టి ప్రతిరోజు కంటిన్యూస్ మానిటరింగ్ చేశాం. అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ గురించి, ప్రైస్ గురించి. ఏ రోజు తగ్గితే ఆ రోజు వెంటనే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసేటువంటి విధంగా మీలాగా ఈ రోజు మీరు ఉత్తర్వులు ఇస్తే తప్ప లేకుండా ఆటోమేటిక్ గా తగ్గింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించి ఒకటే విషయం చెప్పారు, ఎవరు ఉత్తర్వులు అవసరం లేదు, మీరే తగ్గింది. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర తగ్గింది, కనీస మద్దతు ధర తగ్గింది, వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చాం. నీ దగ్గర ఆ పరిస్థితి ఉందా? మీరు ఆ పరిస్థితి చేసేటువంటి పరిస్థితులు ఉండాలా? ఈ రోజు మీరు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి మాట్లాడితే మేము 300 కోట్లు ఇచ్చామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఇస్తే మేము 7,802 కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని 300 సార్లు మాట్లాడుకుంటున్నారంటే అంతకన్నా సిగ్గు చేటు అనేటువంటి విషయం మరొకటి ఉందా మీకు? జనహృదయ నేతకు జయంతి నివాళులు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి, పెద్దలను ఎంతగానో గౌరవించి, ప్రజా సమస్యలను పరిష్కరించి, మంచితనం మూర్తిభవించి, అందరి మన్ననలను పొంది, అందరి వాడైన మనసున్న మహారాజు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు అభిమానులు. జయంతి కార్యక్రమాలు నవంబర్ 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్లోని మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది. Hi Nilor, please subscribe to N3 TV.